అధనవమోऽధ్యాయః శ్రీభగవానువాచ ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞానసహితం యజ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్. శ్రీ భగవానుడు పలికెను, దేనిని తెలుసుకుని పిదప అశుభము నుండి విడిపడెదవో అట్టి అనుభవ సహితమైన రహస్య జ్ఞానమును అసూయలేని నీకు చెప్పుచున్నాను. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. అర్జున, ఈ జ్ఞానము సమస్త విద్యలలో రాజు వంటిది, అతి రహస్యమైనది, ఉత్తమమైనది, పవిత్రమైనది, ప్రత్యక్షముగా ఫలించున్నది, ధర్మస్వరూపమైనది, సులభసాధ్యమైనది, నాశరహితమైనది. అశ్రద్ధదానాః పురుషాః ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవర్త్మని. పరంతప, ఈ ధర్మమునందు శ్రద్ధలేని వారు నన్ను పొందలేక మరల జననమరణ రూప సంసారమునందు అల్లాడుచుందురు. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః. ఈ సమస్తమైన విశ్వము అవ్యక్త రూపుడనైన నా చేత పరివ్యాప్తమయ్యున్నది. సమస్త ప్రాణికోట్లు నా యందున్నవి, నేను వాని యందు లేను. నచ మత్స్థాని భూతాని పశ్య మే యోగమైశ్వరం భూతభృన్న చ భూతస్థః మమాత్మా భూతభావనః. భూతములు నా యందు లేవు. ఈశ్వర సంబంధమగు నా యోగ మహిమను గాంచుము. నా స్వరూపము భూతములను భరించునదియు రక్షించునదియు అయినను భూతముల యందు ఉండునది కాదు. యథాకాశస్థితో నిత్యం వాయుః సర్వత్ర గోమహాన్ తథా సర్వాణి భూతాని మత్స్థానీత్యుపధారయ. సర్వసంచారియు గొప్పదియునైన వాయువు ఏ విధముగా ఆకాశమునందు నిత్యమయ్యున్నదో అలాగుననే సకల భూతములు నా యందున్నవని గ్రహించుము. భూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునఃస్థాని కల్పాదౌ విసృజామ్యహం. అర్జున, ప్రళయకాలమున సమస్త ప్రాణులు నా ప్రకృతిని చేరుచున్నవి. తిరిగి సృష్టి ఆరంభమున నేను వానిని సృజిస్తున్నాను. ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృత్స్నం అవశం ప్రకృతేర్వశాత్. స్వకీయమైన ప్రకృతిని అనుసరించి అస్వతంత్రమైన సర్వభూతములను ప్రకృతి వశమున మరల మరల పుట్టించుచున్నాను. నచ మాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ ఉదాసీనవదాసీనం అసక్తం తేషు కర్మసు.
ధనంజయ, కర్మలయందు సంగము లేక తటస్థునివలేనున్న నన్ను ఆ కర్మలు బంధింపవు. మయాధ్యక్షేణ కృతిః సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. కౌంతేయ, నా అధ్యక్షతలోనే చరాచర భూత ప్రపంచమును ప్రకృతి సృజించినది, ఈకనే గుర్తించున్నది. అవానంతి మాం మూఢాః అనుషీం తనుమాశ్రితం పరం భావమజానంతః మమ భూతమహేశ్వరం. సర్వభూత మహేశ్వరుడగు నా వైభవమును తెలియని మూఢులు మానవదేహమును ఆశ్రయించియున్న నన్ను అలక్ష్యము చేయుచున్నారు. మోఘాశామోఘకర్మాణః మోఘజ్ఞానావిచేతసః రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః. వ్యర్థములైన కోరికలు గలవారు, వ్యర్థమైన కర్మలనాచరించువారు, అజ్ఞానులు, అవివేకులు మోహ సంబంధమైన రాక్షస ప్రకృతిని పొందుతున్నారు. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యనన్యమనసః జ్ఞాత్వా భూతాదిమవ్యయం. పార్థ, మహాత్ములైన వారు దైవీ ప్రకృతిని ఆశ్రయించిన వారై ఆదియు అవినాశియునైన నన్ను తెలుసుకుని అనన్య చిత్తముతో నన్ను భజించుతున్నారు. సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. సదా నన్ను కీర్తించువారు, దృఢవ్రతులై ప్రయత్నించువారు, నన్ను భక్తితో నమస్కరించువారు, నిత్యయుక్తులు అట్టివారు సదా నన్ను సేవించుతున్నారు. జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతో ముఖం. మరికొందరు జ్ఞానయజ్ఞముతో నన్ను ఆరాధించుతున్నారు. విశ్వరూపుడనైన నన్ను కొందరు ఏకరూపునిగను, మరికొందరు బహురూపునిగను నానా విధములుగా పూజించుచున్నారు. అహం క్రతురహం యజ్ఞః స్వధాహమహమౌషధం మంత్రోహమహమేవాజ్యం అహమగ్నిరహం హుతం. నేను క్రతువును, యజ్ఞమును, పితృపిండమును, ఔషధమును, మంత్రమును, హవిస్సును, అగ్నిహోత్రమును, హోమ కర్మము కూడా నేనే అయ్యున్నాను. పితాహమస్య జగతః మాతా ధాతా పితామహః వేద్యం పవిత్రమోంకారః రుక్సామయజురేవ చ. ఈ జగత్తునకు తండ్రిని తల్లిని నేనే, ధాతయు తాతయు నేనే. నేనే ఓంకారమును, రుక్ సామ యజుర్వేదములను నేనే. గతిర్భర్తా ప్రభుః సాక్షి నివాసః శరణం సుహృత్ ప్రభవః ప్రళయస్థానం నిధానం బీజమవ్యయం. ఈ ప్రపంచమునకు గతియు, భర్తయు, ప్రభువును, సాక్షియు, ప్రాణుల నివాసమును, ఆశ్రయమును, మిత్రుడును, సృష్టి స్థితిలయ కర్తయు, నిక్షేపమును,
అవ్యయ బీజమును నేనే. తపామ్యహమహం వర్షం నిగృహామ్యుత్సృజామి చ అమృతం చైవ మృత్యుశ్చ సదసశ్చాహమర్జున. అర్జున, నేను తపింపజేయుచున్నాను, వర్షమును కురిపించుచున్నాను, నిలుపుచున్నాను. అమృతమును మృత్యువును నేనే, సత్తు అసత్తుయు నేనే. త్రైవిద్యామాం సోమపా పూతపాప యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమాసాద్య సురేంద్రలోకం అశ్నంతి దివ్యాన్ దివి దేవ భోగాన్. వేదాధ్యయనము చేసిన వారు యజ్ఞముల చేత నన్ను పూజించి సోమపానము చేసి పాప విముక్తులై స్వర్గస్థితిని అభ్యర్థింతురు. వారు పుణ్యప్రదమగు ఇంద్రలోకమును పొంది అచ్చట దివ్య భోగములను అనుభవించుచున్నారు. ఏతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణీ పుణ్యే మర్త్యలోకం విశంతి. ఏవం త్రయీ ధర్మమనుప్రపన్నాః గతాగతం కామకామా లభంతే. వారు విశాలమగు స్వర్గలోక భోగములను అనుభవించి పుణ్యము క్షీణించగనే తిరిగి మానవలోకమున జన్మించుచున్నారు. ఈ రీతిగా కామ్యకర్మలను అనుష్ఠించెడివారు జనన మరణములను పొందుచున్నారు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఎవరు అనన్య చిత్తముతో నన్నే స్మరించుచూ ఉపాసించుచుందురో నాయందే మనస్సు నిలిపియుండు అట్టి వారల యోగక్షేమములను నేనే వహించుచుందును. ఏప్యన్యదేవతా భక్తాః యజంతే శ్రద్ధయాన్వితాః తేపి మామేవ కౌంతేయ యజంత్యవిధిపూర్వకం. అర్జున, ఎవరైతే అన్యదేవత ఆరాధకులై శ్రద్ధతో వారిని ఉపాసించుచున్నారో వారును దారిదప్పి నన్నే ఉపాసించుచున్నారు. అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ నతు మామభిజానంతి తత్వేనాతశ్యవంతి తే. సమస్త యజ్ఞములకు భోక్తను ప్రభువును నేనే. అట్టి నన్ను వారు వాస్తవముగా గ్రహించుటలేదు. అందుచేత వారు పతనమగుచున్నారు. యాంతి దేవవ్రతా దేవాన్ పితॄన్యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్యాః యాంతి మధ్యాజినోపి మాం. దేవతలను ఆరాధించువారు దేవతలను, పితృదేవతలను ఉపాసించువారు పితృదేవతలను, భూతములను ఆరాధించువారు భూతములను పొందుచున్నారు. నన్ను సేవించెడి వారు నన్నే పొందుచున్నారు. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. నిష్కాముడైన భక్తుడు భక్తితో సమర్పించునట్టి పత్రమునైనను పుష్పమునైనను ఫలమునైనను జలమునైనను నేను ఆరగింతును. యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ యత్తపశ్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. నీవు చేయు కర్మలను, భుజించు ఆహారమును, చేసెడి హోమమును, ఇచ్చడి దానములను, ఆచరించడి తపస్సును సర్వమును నాకు సమర్పించుము.
శుభాశుభఫలైరేవం మోక్ష్యసే కర్మబంధనైః సన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి. ఈ విధముగా కర్మలను అర్పించుట చేత పుణ్యపాప ఫలరూపములైన కర్మబంధముల నుండి విముక్తుడవయ్యదవు. ఇట్లు విముక్తుడవై నన్నే పొందగలవు. సమోహం సర్వభూతేషు న మే ద్వేష్యోస్తి న ప్రియః యే భజంతి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహం. నేను సర్వ ప్రాణుల యందును సమముగా ఉన్నాను. నాకు శత్రువు లేడు, ఇష్టుడునూ లేడు. ఎవరైతే నన్ను భక్తితో సేవించుతుందరో వారు నాయందును, నేను వారియందునూ ఉందును. అపి చేత్సు దురాచారః భజతే మామనన్యభాక్ సాధురేవ సమంతవ్యః సమ్యగ్వ్యవసితో హి సః. మిక్కిలి దురాచారి అయినను అనన్యభక్తి గలవాడై నన్ను భజించు నేనే. స్థిరచిత్తము గలవాడైన అతడు సాధువే అని గ్రహింపుము. క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వశాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి న మే భక్తః ప్రణశ్యతి. అతడు శీఘ్రముగా ధర్మాత్ముడగుచున్నాడు, శాశ్వత శాంతిని పొందుచున్నాడు. అర్జున, నా భక్తుడు నశించడు అని ప్రతిజ్ఞ చేయుము. మాం హి పార్థవ్యపాశ్రిత్య ఏపి స్యుః పాపయోనయః స్త్రియో వైశ్యాస్తథా శూద్రాః తేపి యాంతి పరం గతిం. పాపపు జన్మములెత్తిన వారైనను స్త్రీలను, వైశ్యులను, శూద్రులను అయినను నన్ను శరణ పొందినచో ఉత్తమమైన గతిని పొందుచున్నారు. కిం పునర్బ్రాహ్మణాః పుణ్యాః భక్తా రాజర్షయస్తథా అనిత్యమసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వ మాం. ఇక పుణ్యాత్ములైనట్టి బ్రాహ్మణుల విషయమునను భక్తులకు రాజుల విషయమునను చెప్పదగినది ఏమున్నది? కావున అనిత్యము సుఖరహితమునైనట్టి ఈ లోకమును పొందే నీవు నన్ను భజించి ముక్తుడవగుము. మన్మనా భవ మద్భక్తః మధ్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణః. నాయందే మనస్సునుంచుము, నా భక్తుడవు కమ్ము, నన్నే అర్చింపము, నాకే నమస్కరింపము. ఇట్లు నన్నే పరమగతిగా నమ్మిన నీవు తుదకు నన్నే పొందగలవు. ఓం తత్సత్. ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే రాజవిద్యా రాజగుహ్యయోగో నామ నవమోऽధ్యాయః.